నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానికి 40 లక్షల రూపాయల విరాళం. వినుకొండలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సమీక్ష సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ సభ ఇన్ఛార్జిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తిరుపతిలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని భారీ బహిరంగ సభను నియోజకవర్గ ప్రజలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్న ఆలయ పనులలో భాగంగా ఈ రోజు స్వామివారి విమాన గోపురం నిర్మాణమునకు దాతల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం అయింది. శ్రీ అమ్మవారి గర్భాలముల పైన విమాన గోపురం నిర్మాణమునకు దాతలు ఎన్ఆర్ఐ టౌన్షిప్ నిర్వాహకులైన కిలారి రాఘవ, జాగర్లమూడి సుబ్బారావు 40 లక్షల రూపాయల విరాళము ప్రకటించి ఈ రోజు నిర్మాణంలో ఉన్న ఆలయం వద్ద కొంత డబ్బును అందజేయడం జరిగిందని అభివృద్ధి కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు తెలియజేశారు. వివిధ హోదాలలో గల కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సమక్షంలో దాతలు ముందుకు వచ్చి విరాళం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారి అసెంబ్లీ హాల్ నందు యానిమల్ హస్బెండరీ ప్రతినిధులు, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ వారు, గోశాలలు నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ, విశ్వ హిందూ పరిషత్ తదితర సంస్థల మరియు స్వచ్ఛందంగా గో సంరక్షణ చేస్తున్న సేవకులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గో సంరక్షణ, స్వదేశీ ఆవు జాతుల పరిరక్షణకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా మరింత ప్రగతి, అభివృద్ధి సాధించాలి అనే విషయాలపై సమావేశంలో చర్చించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమణ, వెటర్నరీ కౌన్సిలర్ రిజిస్టర్ రమణ, భాగవతుల రవికుమార్ తదితరులు సమావేశంలో పాల్గొని విధి విధానాల గురించి చర్చించారు. వినుకొండ నియోజకవర్గం కమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు P4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్న కుటుంబాల ఇళ్లను శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ ఫణికుమార్, పొలిటికల్ మేనేజర్ దిలీప్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గంగినేని బాబులు పరిశీలించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దత్తత తీసుకున్న కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో జీవి ఆదేశాల మేరకు కాలనీలోని ఇళ్లతో పాటు ముఖ్యంగా ఇంటి పైకప్పుల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు. వర్షాలకు ఇల్లు కారకుండా, లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ డ్వామాపీడి సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో వినుకొండలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 4 వారాల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా 3వ వారంలో వ్యర్థాల వర్గీకరణ, మార్కెట్ల, వాణిజ్య ప్రాంతాల పరిశుభ్రతపై స్థానిక నష్టపట్ట రోడ్డులోని దావుద్ కిచిడి పాయింట్ నందు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేట్స్, తడి, పొడి వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని స్పష్టం చేశారు. ఇంతటితో వెల్లన్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లన్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.